ఇక్కడ నుంచి కొద్ది నెలల క్రితం, రోజులు కాదు నెలల క్రితం, నాకు మా ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, నాకు మనీ కావాలి అర్జెంట్ గా అని. తన శాలరీ ఎంతో తెలుసా? 1,15,000, 1,15,000 వస్తున్న వ్యక్తి, పెళ్లి కాలేదు, సొంత ఇంట్లో ఉంటున్నాడు. నేను పర్సనల్ గా అయితే తనకంత శాలరీ వస్తుందని విన్నప్పుడు ఇంకేం లగ్జరీ లైఫ్ బ్రతుకుతున్నాడు అనుకున్నాను. కానీ మంత్ ఎండ్ అవ్వడానికి 10-13 డేస్ కి ముందే నాకు డబ్బులు అవసరం అవుతున్నాయి. నా పర్సనల్ రీజన్స్ కి నాకు మనీ కావాలని నన్ను డబ్బులు అడిగినప్పుడు అప్పుడు నేనేం తెలుసుకోలేదు. కానీ తన తర్వాత కొద్ది రోజులకి నేను తనకు కాల్ చేసి అసలు ఎలా ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అండ్ ఇది తన ఒక్క స్టోరీయే కాదు. రీసెంట్ గా ఉన్న సర్వే ప్రకారం మంత్ ఎండ్ అవ్వడానికి ముందే 81% అవుట్ ఆఫ్ 100 వాళ్ళ సాలరీస్ ని ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకా 34% పీపుల్ అయితే మంత్ హాఫ్ కే 15th కి ముందే వాళ్ళ సాలరీస్ ని ఖర్చు పెట్టి తర్వాత వేరొకరిని అడగడం ద్వారా కానీ వాళ్ళు అప్పటి వరకు బ్రతుకుతున్న లైఫ్ స్టైల్ ని చాలా వరకు స్టాండర్డ్స్ ని తగ్గించి బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నైట్ ఫ్రాంక్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో మీరు టాప్ 1% ధనవంతుల్లోకి రావాలంటే మీ నెట్ వర్త్ $1,75,000 ఉండాలని చెప్తున్నారు. మీన్స్ అది ఇండియన్ రూపీస్ లో చూస్తే 1,45,00,000. ఆ 45 లక్షలు పక్కన పెట్టండి, ₹1,00,00,000 సంపాదించడం ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళ కళ. మీరు ఈ వీడియోస్ అన్నిట్లో కూడా ఎక్సెల్ షీట్స్ లోనే కోట్లు చూస్తూ వచ్చుంటారు. కానీ మీకు తెలిసండి, ఇవి నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఏ ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ప్రాపర్ గా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసి ₹1,00,00,000 సంపాదించాడని మీరు ఎప్పుడైనా విన్నారా? వినుండరు. దీనికి మెయిన్ రీజన్ సోషల్ మీడియా, సొసైటీ, ఇలాంటి వేరియస్ ట్రాప్. ఒక మనిషి ఆర్థికంగా ఎదుగుతుంటే వాళ్ళని తొక్కుతూ వాళ్ళని ఆర్థికంగా ఎదగకుండా వాళ్ళ చేత కావాలని తప్పులు చేయించే ప్రయత్నం చేస్తాయి. ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఇవి కానీ ఆపగలిగితే ఒక మనిషి ప్రపంచం కోసం, సోషల్ మీడియా కోసం బ్రతకడం కాకుండా తన కోసం, తన ఫ్యామిలీ కోసం బ్రతుకుతూ తనకి ఈవెన్ తన ఫ్యామిలీకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా తను చూసుకోగలడు. చాలా ఇలాంటి వీడియోస్ బోల్డ్ చూసాం. ఇప్పుడు లోపలికి వీడియోలోకి వెళ్ళాక ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత % రిటర్న్ వస్తుంది, ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇంత రిటర్న్ ఇన్ని కోట్లు సంపాదించచ్చు అనే కదా ఫైనల్ గా చెప్తారంటే. ఇలాంటి బోల్డ్ వీడియోస్ మన ఛానల్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి. అగైన్ చెప్తున్నాను, ట్రస్ట్ మీ, ఈ వీడియో అది కాదు. ఈ వీడియోలో అసలు మీరు తెలుసుకోవాల్సిన రియాలిటీ ఏంటి, పర్టికులర్ గా సోషల్ మీడియా కారణంగా మన లైఫ్ ఫైనాన్షియల్ గా ఎంత ఇంపాక్ట్ అవుతుంది, టైం కాదు ఫైనాన్షియల్ గా ఎంత ఇంపాక్ట్ అవుతున్నాం. అండ్ దీని తర్వాత ఇక్కడ మీకు కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ డేటా మొత్తాన్ని సింపుల్ గా వితిన్ మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మనం ఎంత రాంగ్ వేలో మన లైఫ్ లో వెళ్తున్నాం అన్నది, అండ్ ఎలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకుండా వాళ్ళ లైఫ్ ను ఒక ట్రాప్ లో పెట్టుకుంటున్నారన్నది మీకు అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత మిడిల్ క్లాస్ యూత్ చేస్తున్న 7 ఫైనాన్షియల్ ఆర్ మనీ మిస్టేక్స్ గురించి అండ్ వాటి సొల్యూషన్స్ గురించి ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా వీళ్ళు మన కోసం చెప్తున్న ఈ కంటెంట్ వాల్యుబుల్ గా ఉంది, గుడ్ రీసెర్చ్ చేసి మంచిగా మన కంటెంట్ ప్రొవైడ్ చేశారని మీరు ఎప్పుడు అనుకుంటున్నా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియో చూసి ఎండ్ అయిపోయాక అలా వెళ్ళిపోకండి. ఈ వీడియో మీకు తెలిసిన యంగ్ జనరేషన్ కి షేర్ చేస్తే వాళ్ళ లైఫ్ లో సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంటుందని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో మన వాళ్ళందరితో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు నేను మీకు ఎంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కళ్ళ ముందు 10 కనిపిస్తున్నాయి కదా, అందులో అవుట్ ఆఫ్ 10 మీకు ఎన్ని వాటి రిలేటెడ్ గా క్లారిటీ ఉంది, ఆర్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది. జస్ట్ డెఫినేషన్ ఆర్ ఇది అని కాకుండా దాని గురించి సరైన కొంత మొత్తంలో అయినా అవగాహన మీకు ఉందా లేదా? అవుట్ ఆఫ్ 10 మీకు ఎన్ని వాటిపై అవగాహన ఉందో ఆ నెంబర్ నాకు కింద రాయండి. లైక్ మీకు 3 అవగాహన ఉంటే 3 అవుట్ ఆఫ్ 10 అని పెట్టండి, మీకు 5 ఉంటే 5 అవుట్ ఆఫ్ 10 అని పెట్టండి. వీటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, గుడ్ డెట్, బ్యాడ్ డెట్, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, CAGR, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అకౌంట్, టర్మ్ ఇన్సూరెన్స్ కి అదర్ లైఫ్ ఇన్సూరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటున్న రైడర్స్ ఆర్ సూపర్ టాప్అప్, వీటి గురించి ఒక బేసిక్ ఐడియా ఉందా? ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీరు తప్పు చేస్తే ఎంత ఎక్కువ వడ్డీని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, అండ్ అసలు పర్సనల్ లోన్స్ కి ఎంత వడ్డీ ఉంటుంది, అండ్ ఈవెన్ హోమ్ లోన్స్, ఇతర లోన్స్ కి ఎంతెంత % వడ్డీ ఉండొచ్చు. ఇలా సొసైటీలో మీకు ఇస్తున్న లోన్స్ ఆర్ మీరు తీసుకునే క్రెడిట్ రిలేటెడ్ గా వడ్డీ పర్సంటేజ్ మీకు ఐడియా ఉందా? వీటిలో ఎన్నిటి పరంగా మీకు ఐడియా ఉంది? వీడియోని పాస్ చేయండి, టైం తీసుకోండి, బట్ మీ ఆన్సర్ మాత్రం జెన్యూన్ గా పెట్టండి. అండ్ పర్సనల్ గా నేను బిలీవ్ చేసినది మన ఛానల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటుంది, ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉంటుంది. మోస్ట్లీ చూసిన వాళ్ళలో 5 కంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు అని చెప్తారని. అండ్ ఈవెన్ మీ స్కోర్ తో పాటు మీకు ఏవేవి తెలుసు, ఏవేవి తెలియవు అనేది కూడా క్లియర్ గా కింద మెన్షన్ చేయండి. సో దట్ వేటిపై అవగాహన ఉంది, వేటిపై అవగాహన లేదన్నది మనందరికీ మన గురించి అర్థమవుతుంది. సరే, 10 నేనేమి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీటిని పక్కన ఉంచండి. వీటి గురించి మనం చాలాసార్లు ఛానల్లో మాట్లాడుకున్నాం. మీకు కావాలంటే ఏదైనా టాపిక్ ని మళ్ళీ మాట్లాడతాను. కానీ పాయింట్ అది కాదు. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, మా ఫ్రెండ్ కి కాల్ చేస్తే 1,15,000 దగ్గరగా శాలరీ వస్తున్న తను ప్రెసెంట్ డబ్బులు అవసరమైన నన్ను డబ్బులు అడిగితే అప్పుడు నేనేం మాట్లాడలేదు. బికాస్ అవసరం ఉన్నప్పుడు లెక్చర్ ఇవ్వడం కాదు. దాని తర్వాత కొద్ది రోజులకి నేనే తనకు కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది ఫైనాన్షియల్ గా అడిగినప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నా, తనకి పెద్ద అప్పులు ఏం లేకపోతున్నా 1,15,000 ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని చూసినప్పుడు జస్ట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అండ్ కొందరిని నమ్మి కొన్ని
యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కారణంగా తను భారీగా ఫైనాన్షియల్ డెట్ లోకి వెళ్ళాడన్న విషయం అర్థమైంది. ఈ రెండిటి గురించి ప్రెసెంట్ ఉన్న యువత తెలుసుకోవాలి. బికాస్ ఈ రెండు ఎంతవరకు మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయగలవో అంతవరకు డిస్ట్రాయ్ చేయగలవు. సో ఫస్ట్, సోషల్ మీడియా మన లైఫ్ పై ఎంత ఇంపాక్ట్ ని తీసుకొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనం అందరం సోషల్ మీడియాని యూజ్ చేస్తుంటాం. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేవలం మన ఇండియన్స్ మాత్రమే చైనా వాళ్ళతో యుఎస్ వాళ్ళతో పోలిస్తే 7 గంటలు ఎక్కువగా మొబైల్ ని వాడుతూ ఉంటారు. ఇక చెప్పాలా, మొబైల్ ని వాడుతున్నారంటే ఏం వాడాలో? మోస్ట్లీ సోషల్ మీడియా, లేదంటే ఈ గేమింగ్ యాప్స్. మోస్ట్లీ వీటిపైన కదా ఎక్కువ స్పెండ్ అవుతుంది. ఇక కాదంటారా? జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి ప్రతి రోజు మీరు మొబైల్ ని యావరేజ్ గా ఎంతసేపు వాడుతున్నారో చూడండి. అందులో మీ ఇంట్లో వాళ్ళతో అండ్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేస్తున్న టైం ఎంత, సోషల్ మీడియా యాప్స్ అండ్ గేమింగ్ యాప్స్ తో మీరు స్పెండ్ చేస్తున్న టైం ఎంత. ఇక్కడ నేను టైం గురించి మాట్లాడలేదు. టైం ఈజ్ మనీ అండ్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు, వీటి గురించి నేను మాట్లాడలేదు. అండ్ చాలా రిపోర్ట్స్ చెప్తున్నది సోషల్ మీడియాకి ఎక్కువగా అటాచ్ అయిన వాళ్ళు ఇతరుల్ని ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు అండ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోరుకుంటారు. నేను ఒక కొత్త మొబైల్ కొన్నాను, ఆ మొబైల్ తీసుకెళ్లి నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే అరే భలే ఉంది కదరా మొబైల్, చాలా బాగుంది అని నాతో చెప్పలేదు అనుకోండి ఎవరు, నేను చాలా లోగా ఫీల్ అవుతాను. అంటే ఏంటి, ఇది మంచి మొబైల్ కాదా, ఎవరు నన్ను ఏం పట్టించుకోవట్లేదు. నేను మంచి డ్రెస్ వేసుకు వెళ్తే ఒక్కరైనా నాతో డ్రెస్ బాగుంది, చాలా బాగుంది అంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఇగో పంప్ అవుతుంది. లేదనుకోండి ఈసారి ఇంకా మంచి డ్రెస్, ఇంకా పెద్ద డ్రెస్ ఎలా అయినా కొని నా ఫ్రెండ్స్ ముందు నేను మంచిగా అరే వీడు మంచి మంచి బట్టలు కొంటున్నాడే అని పేరు తెచ్చుకోవాలనుకుంటాను. ఇలా మనం కొన్న కార్, బైక్ ఏదైనా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కంగ్రాచులేషన్స్, చాలా మంచి పని చేసావు, లేకపోతే బెస్ట్ కార్, అరే భలే మంచి కార్ కొన్నాడే. వేరే వాళ్ళందరూ మనల్ని చూసారే ఇలా బ్రతకాలని ఒక ఫీల్ ని క్రియేట్ చేయడం కోసం మనం ఫైనాన్షియల్ గా మనకు అవసరం లేని వాటిపై ఎక్కువ ఖర్చు పెడుతూ మనం ఫైనాన్షియల్ గా ట్రాప్ లోకి వెళ్తున్నాం. సో ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇమీడియట్ గా మనల్ని ఎవరో పొగడాలి, ఇమీడియట్ గా మన గురించి మంచిగా మాట్లాడుకోవాలి, మనం కొంటున్న వస్తువులు గ్రేట్ అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో తెలియని వాళ్ళు కూడా ఫీల్ అయ్యి మనల్ని మనం గ్రేట్ గా మనకి మనం చూపించుకోవడానికి ఆ తాత్కాలిక ఆనందం కోసం మనం ఖర్చు పెడుతున్నవి ఎంత కంపేర్ చేస్తే మనకి నిజంగా అవసరమైన వాటిపై మనం ఖర్చు పెడుతున్నవి ఎంత. మీ లైఫ్ లో మీకు సంబంధం లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీకు అవసరం లేని వస్తువుల్ని కొంటూ వెళ్తే మీ ఫ్యామిలీకి అవసరమైన వస్తువుల్ని, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ని మీరు ఒక రోజు అమ్మాల్సి వస్తుంది. అంటే ఇది మీకు ఫుల్ గా అర్థం కావాలంటే మీకు స్క్రీన్ పైన ఒక ఇమేజ్ కనిపిస్తుంటుంది, గమనించండి. పర్సనల్ లోని ఏ రీజన్స్ కి తీసుకుంటున్నారు, ఈ మొత్తంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నేను చెప్పాలని కాదు, బట్ ఇందులో నిజంగా ఏది నెససరీ ఏది అన్నెసెసరీ, దానికి నిజంగా లోన్ తీసుకొని మనం ఖర్చు పెట్టాలా, లేదంటే అవి లేకపోయినా మన లైఫ్ బాగానే ఉంటుందా అనేది ఒక్కసారి చూడండి. పర్టికులర్ గా హోమ్ ఫర్నిషింగ్, ఇంట్లో ఉంటున్న ఫర్నిచర్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు అండ్ ఇతర లోన్స్ ని రీపే చేయడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు అండ్ ఎలక్ట్రానిక్స్ కొనడం కోసం, కార్ అలాగే 2 వీలర్స్ కొనడం కోసం పర్సనల్ లోన్స్ ని తీసుకుంటున్నారు. ఇక నేను ఏది రైట్ ఇక్కడ ఏది రాంగ్ అని చెప్పట్లేదు, బట్ ఈ లోన్ అవైలబిలిటీ ఈజీ అయిపోవడం కారణంగా ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఏది కావాలంటే దానికి ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కోసం, ఈ తాత్కాలిక ఆనందాల కోసం ఒక క్లిక్ తో లోన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాం, కాల్ చేస్తే బ్యాంక్ లో లోన్ డబ్బులు పడిపోతుండడం, అది అవసరమా లేదా, దాని ఫంక్షనాలిటీ ఏంటి, అది మన లైఫ్ లో ఎంత వాల్యూని యాడ్ చేస్తుంది, దాని కారణంగా నేను ఎంత డెట్ లోకి వెళ్తాను అని కూడా ఆలోచించకుండా, అండ్ మరీ ముఖ్యంగా సాలరీ తక్కువ ఉన్నా మీరు టైం పీరియడ్ ని పెంచుకోండి, మీ టెన్యూర్ ని పెంచుకోండి. లైక్ 10 నెలల్లో క్లియర్ అవ్వాల్సింది మీరు 18 నెలలు పెట్టుకుంటే నెల నెల 5,000 కట్టాల్సింది 3,000 ఈఎంఐ కట్టచ్చు అని చెప్తారు. అంతా బానే ఉంది, కానీ ఇలా చేయడం కారణంగా మనం నిజంగా కట్టాల్సిన వడ్డీ కంటే డబుల్ వడ్డీ వాళ్ళకి కడుతున్నాం అన్న విషయం మనలో ఎంతమంది గమనిస్తున్నారు? అప్పు ఈజీ అయిపోయింది అండ్ ఈఎంఐ టెన్యూర్ కూడా, ఏం భయపడద్దు, నెలలు సంవత్సరాలు కూడా పెంచుకోండి అని చెప్తారు. కానీ మనం ఎంత పెంచుతుంటే అంత వడ్డీ ఎక్కువ మనం బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కడుతున్నాం అన్న విషయం అంతా చెప్తారా? ఇలా సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళ గురించి మాట్లాడాలి. ఫ్రెండ్స్, ఒక కంటెంట్ ని క్రియేట్ చేస్తున్న అతను లైక్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉంటున్నా, ఎలక్ట్రానిక్స్ లో ఉంటున్నా, ఆటోమొబైల్ లో ఉంటున్నా, ఆర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ గా, ఇంట్లో ఉంటున్న ఫర్నిచర్ వీటి రిలేటెడ్ గా మీకు డెమోస్ ఆర్ చూపిస్తున్న వాళ్ళైనా, వాళ్ళు లార్జర్ ఆడియన్స్, అందులో వేరియస్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేస్తుంటారు. అండ్ వాళ్ళలా మనం బ్రతకాలని, వాళ్ళలానే ఎగ్జాక్ట్ గా కాపీగా ఉండాలని మీరు ప్రయత్నించాలనుకుంటే వాళ్ళ ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ లో వాళ్ళు స్పెండ్ చేస్తున్న ఐటమ్స్ ఒక వాల్యూ ఎంత అనేది మనం గుర్తించాలి. దెన్ అప్పుడు మనం ఆ వస్తువు కొనాలా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలా లేకపోతే ఏం జరుగుతుందో స్క్రీన్ పైన చూడండి. రీసెంట్ గా ఆర్బీఐ డేటా ప్రకారం క్రెడిట్ కార్డ్ ఎన్పిఎస్ 25% పెరిగాయంటున్నారు 3,800 crores కి. మీన్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ ని తీసుకొని ఏముందిలే మళ్ళీ కట్టుకుంటూ వెళ్దాం ఈఎంఐస్, లేకపోతే ఉంది కదా క్రెడిట్ కార్డ్, దాన్ని యూజ్ చేసి నాకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కుంటాను, అది అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ ని వాడేసి ఆ క్రెడిట్ కార్డ్ డబ్బుల్ని తిరిగి కట్టలేక 3,800 కోట్ల దగ్గరగా ఎన్పిఎస్ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. మీన్స్ డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టలేకపోతున్నారు. ఇక్కడతో పాయింట్ ఎండ్ అవ్వదు. ఆ డబ్బులకి బ్యాంక్ వాళ్ళు వేసే వడ్డీ ఎంతో తెలుసా? సుమారు 40 నుంచి 50% దగ్గరగా ఉంటది పర్ యానం. మీరు ఇంక ఏ ఇతర ఫైనాన్షియల్ లోన్ కూడా ఇంత వడ్డీని చూడరు. కాబట్టి ఇవాళ నేను మీకు ఒక కాన్సెప్ట్ ని, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా ఉన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇద్దరు మనుషుల్లో ఒకరు క్రెడిట్ కార్డ్ కోసం పనిచేస్తారు, ఇంకొకరికి క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ లైక్ క్రెడిట్ కార్డ్ కంపెనీ తన కోసం ఎలా పనిచేస్తుందో
చూద్దాం. తనకు అసలు క్రెడిట్ కార్డే అవసరం లేదు. తన నెలవారీ ఖర్చుల్ని తను ప్రాపర్ గా ప్లాన్ చేసుకోగలడు. మంత్ ఎండ్ వరకు కూడా తను ఏం కావాలో అది కొనుక్కునే ఒక మెంటల్ స్టెబిలిటీ, తన సెల్ఫ్ కంట్రోల్ తన దగ్గర ఉందనుకోండి. అలాంటి వ్యక్తి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే, బాధ్యత కలిగిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే, తను చేస్తున్న స్పెండింగ్స్ పై రివార్డ్ పాయింట్స్ వస్తూ, ఎయిర్పోర్ట్స్ లో ఫ్రీ లాంచెస్ వస్తూ, బై వన్ గెట్ వన్ మూవీ టికెట్స్ వస్తూ, ఆన్లైన్ లో షాపింగ్ అవసరమైన వాటికి చేద్దాం అనుకున్నప్పుడు డిస్కౌంట్స్ వస్తూ, రివార్డ్స్ వస్తూ, ఇలా వేరియస్ పాయింట్స్ అన్ని కలిసి తనకి క్రెడిట్ కార్డ్ కంపెనీ డబ్బులు పే చేస్తున్నట్టు. కానీ ఇతను ఉన్నాడు చూసారా, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, 25% దగ్గరగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయి 3,800 కోట్లకి బకాయిలు వెళ్ళాయి. అండ్ దానిపైన 40 నుంచి 50% దగ్గరగా వడ్డీని తీసుకుంటుంటారు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అని. తనేమో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కోసం పనిచేస్తాడు. తనకు వచ్చే శాలరీ 20-30,000 అయితే నెలలో 35-40,000 దగ్గరగా ఖర్చు పెడదామని చూస్తాడు. ఆ ఎక్స్ట్రా మనీ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకొని ఆ నెక్స్ట్ నెలలో కూడా సేమ్ ఖర్చులు ఉంటాయి కాబట్టి బిల్ ని కట్టలేరు. ఈ బిల్ ని కట్టడానికి ఇంకొక క్రెడిట్ కార్డ్ ఆర్ పర్సనల్ లోన్ ఆర్ ఇంకెవరైనా డబ్బులు అడగడం. ఈ లోపు తన సిబిల్ స్కోర్ పడిపోతుంది అండ్ భారీ మొత్తంలో వడ్డీని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి కట్టాల్సి వస్తుంది. ఎంత ఉంటుందిలే వాళ్ళ లాభం వీటిపై అని మీరు అనుకుంటే, ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సంపాదించిన 13,670 కోట్ల డబ్బుల్లో 46.5% కేవలం క్రెడిట్ కార్డ్ తీసుకొని సరైన టైంలో వడ్డీ కట్టలేని వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అంటే సుమారు 6,356 కోట్ల దగ్గరగా డబ్బులు ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళకి. ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడా, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కోసం పనిచేసే పర్సన్, తన దగ్గర నుంచి వచ్చింది. అని చెప్పండి, మన ముందు జనరేషన్ ఉంటున్న వాళ్ళు లోన్స్ ఎప్పుడు తీసుకునే వాళ్ళు, లోయెస్ట్ అయితే 30 సంవత్సరాల దగ్గరగా, లేదంటే 35-40 ఆ టైమ్స్ లో ఇల్లు కట్టడానికో లేకపోతే పెళ్లి చేయడానికో వాళ్ళ పిల్లలకు సంబంధించిన వాటి కోసం లోన్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి యువత ఏ ఏజ్ వచ్చే లోపే లోన్స్ తీసుకుంటున్నారు తెలుసా? స్క్రీన్ పైన చూడండి. రీసెంట్ గా ఉంటున్న రిపోర్ట్ ప్రకారం 25 ఇయర్స్ రాకముందే 35% ఆఫ్ ద పీపుల్ లోన్స్ కు వెళ్తున్నారు. 25 సంవత్సరాలకి ముందే లోన్ తీసుకోవాల్సినంత పెద్ద అవసరం యువతకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పనా? మనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈజీగా లోన్ అవైలబిలిటీ ఉండేసరికి ప్రాపర్ గా సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఆ లోన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడ మీరు గమనించండి. రీసెంట్ గా యాపిల్ వాళ్ళు ఇండియా నుంచి కోట్లలో లాభాలు సంపాదించారని చెప్పారు. అండ్ దీని రిలేటెడ్ గా అసలు ఎలా వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఇండియా నుంచి అని చూస్తున్నప్పుడు, వీళ్ళు లాంచ్ చేస్తున్న ఐఫోన్స్ భారీగా ఇండియన్స్ కొంటున్నారు. ఐఫోన్స్ ఎక్కువ ధర ఉంటాయి, మరి అంత పెట్టి ఎలా కొంటున్నారు ఐఫోన్స్? రిచ్ పీపుల్ కొంటున్నారా అంటే, కొంటున్నది రిచ్ పీపుల్ కాదు, వాళ్ళకంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ పర్సన్స్ అండ్ అది అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా లోన్స్ లో ఈఎంఐ రూపంలో ఐఫోన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. 70% ఆఫ్ ద ఐఫోన్ పర్చేసెస్ ఇన్ ఇండియా ఆర్ ఈఎంఐస్. సరే, నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుంటారేమో అని మీరు అనుకుంటే, ఈవెన్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ట్రాపే. వాడు నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నాడు కదా అని మీకు అవసరం లేని వస్తువులన్నింటినీ మీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళి అన్నిటికీ అప్పులు తీసుకొని నెల ఈఎంఐలు పెంచుకుంటూ వెళ్తే మరి మీ అండ్ మీ ఫ్యామిలీ బేసిక్ అవసరాల కోసం డబ్బుల్ని ఎప్పుడు కూడబెడతారు? కాబట్టే కదా రీసెంట్ గా జరిగిన రిపోర్ట్ ప్రకారం 80% ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ రిటైర్మెంట్. వాళ్ళకి అసలు రిటైర్మెంట్ వస్తుందంటేనే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే సేవింగ్స్ ఏం లేవు, ఉన్నవన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేశారని వాళ్ళ పిల్లల మీద ఖర్చు పెట్టేశారు. రిటైర్మెంట్ అయ్యే టైం వస్తున్నప్పుడు అరే ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, వాళ్ళేమో పిల్లలేమో వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయ్యాక నా ఖర్చులు నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి, నేనేమి ఇన్వెస్ట్మెంట్ చేయలేదని 80% ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ లైక్ సిటీస్ అండ్ మెట్రోస్ లో ఉంటున్న వాళ్ళు భయపడుతున్నారు. అండ్ 75% ఆఫ్ ద ఇండియన్స్ కి ఎమర్జెన్సీ వస్తే అప్పు తీసుకురావడం తప్పితే ఇంకే ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎమర్జెన్సీ ఫండ్ అనేది కనీసం వాళ్ళకి 6 లేదా 12 నెలలకి ఏదైనా టైంలో అనుకుంది జరిగితే, లైక్ వాళ్ళు జాబ్ పోతున్నారు, బిజినెస్ డౌన్ అవుతున్నా, వాళ్ళని అండ్ వాళ్ళ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోగలిగే ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అవడం మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పు తీసుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు. అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పర్టికులర్ గా 20s and 30s లో ఉంటున్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ ఒక్క దగ్గరే ఉండడం కారణంగా ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఇంట్లో ఇంకొకరు ఆదుకునే వాళ్ళు, హెల్ప్ చేసే వాళ్ళు ఫైనాన్షియల్ గా. కానీ ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఒకరికి కష్టం వస్తే అది వాళ్ళ సొంత కష్టాలనే చూస్తున్నారు తప్పితే తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకే ఇతర బంధువులు కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేందుకు మెజారిటీగా రెడీగా లేరు. అది వాడు తప్పు చేసుకున్నాడు, వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే. ఇలాంటి మెంటాలిటీ ప్రెసెంట్ ఉంటున్న జనరేషన్స్ లో డెవలప్ అవుతూ ఉంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో మీరు మీ ఫైనాన్సెస్ గురించి టేక్ కేర్ చేయకపోతే ప్రెసెంట్ గ్లోబల్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ లో చాలా ఇన్ఫ్లేషన్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ రేట్ అరౌండ్ 6-7% దగ్గరగా మీకు కనిపిస్తుందా? అది నిజం కాదు. వేరియస్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్స్ లైక్ ఎడ్యుకేషన్ చూడండి, ఇండియాలోనే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ తో ఇండియాలో 12% తో వెళ్తూ ఉంటుంది. అండ్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో 14% రేట్ తో గ్రో అవుతూ ఉంటుంది. సో మీ ఫ్యూచర్ పిల్లల కోసం కావాల్సిన ఎడ్యుకేషన్ కి అండ్ మీ ఫ్యూచర్ మెడికల్ అండ్ ఇతర ఎక్స్పెన్సెస్ కి మీరు ఇవాళ నుంచి ప్లాన్ చేయలేదంటే మాత్రం ట్రస్ట్ మీ, మీరు ఒక బిగ్ ట్రాప్ లోకి వెళ్తున్నట్టు. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఎలా అనిపిస్తుంది వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ మా ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మీరు చేస్తున్న లైక్స్ మోటివేషన్ గా ఉంటాయి. ఎలా ప్లాన్ చేయాలి, దీనికి అసలు ఏం చేయాలి, ఏవేవి తెలుసుకోవాలి, దీని గురించి నేను మాట్లాడతాను. బట్ చెప్పండి, నిజంగా మీకు తెలియదా ఎలా ప్లాన్ చేయాలో? చెప్పాలంటే మన సొసైటీలో చాలా వరకు మనకి తెలుసు ఏం చేయాలో,
మంచి ఫుడ్ ఏంటో తెలుసు, అండ్ చెడు అలవాట్లు ఏంటో తెలుసు, అండ్ సొసైటీ కంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్, వేరొకరు అనుకునేది మనం పట్టించుకోకూడదు అన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇవన్నీ తెలిసిన నిస్సహాయ స్థితిలో మనల్ని మనం కోల్పోతూ, సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతూ చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే మనం ఫైనాన్షియల్ గా ఎదగలేమన్న విషయం తెలుస్తున్నా అది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇవ్వదు కదా. ఇమీడియట్ గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి క్లాప్స్ కొడుతూ మంచి పని చేసావు అబ్బా, నీలా ఎవరు చేయలేరని ఎవరు మనతో చెప్పరు. కాబట్టి ప్రొకాస్టినేట్ చేస్తూ వెళ్తాం, పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తాం. ఎప్పటి వరకు తెలుసా, నా లైఫ్ లో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను, ఈ పాయింట్ లో నాకు ఇంకే హోప్ లేదు, ఇప్పుడు నా ముందున్న సిచ్యువేషన్ నేను ఎలా దాటాలి, నాకంతా బ్లాక్ అయిపోయింది, నా వరల్డ్ అంతా బ్లాక్ అయిపోయింది అనే రోజు వస్తుందా, ఆ రోజు వెనక్కి తిరిగి చూసి వీళ్ళందరి కోసమా నేను నా మొత్తం డబ్బుని ఖర్చు పెడుతూ వచ్చాను, నాకు, నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఏం చేశానని మీకు మీరు అడిగే రోజు ఒక రోజు ఇవాళ మీరు ఇమీడియట్ గా కొన్ని స్టెప్స్ తీసుకోకపోతే వస్తుంది. అండ్ మనలో చాలా మంది అనుకుంటుంటారు ఈ ఫైనాన్షియల్ వీడియోస్ అన్నిట్లో మెయిన్ కాన్సెప్ట్ మనకు వస్తున్న ఇన్కమ్ కంటే మన ఖర్చులు తక్కువ ఉంటే చాలు, మనం ఎదిగేస్తాం, దాన్ని జస్ట్ అలా ఉంచుకుంటే చాలు, మనం ఫైనాన్షియల్ గా మంచి చేస్తున్నట్టే, ఖర్చులు తగ్గించాలంతే. ఇది ఒకటే మెయిన్ థింగ్ అనుకుంటే మనం రాంగ్ గా థింక్ చేస్తున్నట్టు. బేసిక్ థీమ్ ఎలా ఉంటుంది, మన ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్స్. ఆ సేవింగ్స్ నేను చేస్తున్నాం, బ్యాంక్ లో ఉంచుతున్నామా, రియల్ ఎస్టేట్ లో పెడుతున్నామా, స్టాక్ మార్కెట్ లో పెడుతున్నామా, వేరొకరికి అప్పుగా ఇస్తున్నామా వడ్డీ కోసం, అరికి ఏం చేస్తున్నాం ఆ డబ్బులు అన్నది పాయింట్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ లెట్స్ సే 100 రూపీస్ సంపాదిస్తున్న వ్యక్తి 50 రూపీస్ ఎక్స్పెన్సెస్ గా పెడుతుంటే 50ని 25 చేస్తే మీరు ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు, మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎదగచ్చు అన్నది థీమ్ కాదు. ఈ 100 ఉంటున్న ఇన్కమ్ ని 150, 200 ఎలా చేయాలనేది థింక్ చేయాలి. అండ్ ఈ 50లో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్, మనకు అవసరం లేని ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నాయనేది ఆలోచించాలి. అవి ఉంటే కట్ చేసుకోవాలి. లేదు నేను కట్ చేసుకుని లగ్జరీగానే నేను బ్రతకాలనుకుంటున్నాను, ఉన్నది ఒకటే లైఫ్, నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా పిల్లలు, నా ఫ్యామిలీ కూడా లగ్జరీగా బ్రతకాలనుకుంటే దెన్ ఇంక్రీజ్ అబౌవ్ యువర్ ఇన్కమ్. ప్రెసెంట్ ఉంటున్న ఇన్కమ్ ని డబుల్, ట్రిపుల్ చేయడానికి మీకున్న మార్గాలు ఏంటో మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇది చాలా సింపుల్. స్టార్టింగ్ కొద్ది సంవత్సరాలు, నేను లైఫ్ అంతా అనట్లేదు, స్టార్టింగ్ కొద్ది సంవత్సరాలు మీ ఫైనాన్షియల్ గ్రౌండ్ సెట్ అయ్యేంత వరకు, మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా మీ చుట్టూ మీరు ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేసే వరకు, వాల్ ఏంటి మాట్లాడతాను, వాల్ ని కన్స్ట్రక్ట్ చేసే వరకు మీకు అన్నెసెసరీ అనుకుంటున్న ఎక్స్పెన్సెస్ ని కట్ చేస్తూ అవసరమైన వాటి కోసం మాత్రమే మీరు స్పెండ్ చేస్తే మీ సేవింగ్స్ పెరుగుతుంది. ఇందాకన్న ఈక్వేషన్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు సేవింగ్స్. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ని తగ్గిస్తే ఇన్కమ్ అలానే ఉంటున్నా మీ సేవింగ్స్ పెరుగుతాయి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోవడం, వేరియస్ రూట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునైనా మన వెల్త్ ని గ్రో చేసుకునే ప్రయత్నం, ఫైనాన్షియల్ గా మనం స్టేబుల్ అయ్యే ప్రయత్నం మనం చేయొచ్చు. లేదు నా ఎక్స్పెన్సెస్ ని, నా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ని, అన్నెసరీ వాటిని కూడా నేను కట్ చేయను, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మీరు అనుకుంటే దాన్ని మీరు ఆ ఇన్కమ్ ని పెంచడానికైనా ప్రయత్నించాలి. సో ఇలా చేస్తున్నాను, ఓకే ఆ సేవింగ్స్ వస్తున్నాయి, వాటిని ఏం చేయాలి? మొదటిది ఇన్సూరెన్స్, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, అండ్ తర్వాత గోల్ బేస్డ్ ప్లానింగ్. దీనికోసం మనం బడ్జెట్ వేసుకుంటూ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అవసరాలకి మనం మనీని సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు క్లారిటీతో ఉన్నారంటే బిలీవ్ మీ, మొదటి కొన్ని సంవత్సరాలు కష్టంగా ఉంటుందేమో, తర్వాత మీకంటే డబుల్ అండ్ ట్రిపుల్ శాలరీ వస్తున్న వాళ్ళకంటే మీరు పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా బ్రతుకుతారు, ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్స్ లో పడకుండా. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ యూత్ కుంటున్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటికి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ లేకపోవడం. అండ్ ఆ నాలెడ్జ్ రిలేటెడ్ గా స్టెప్ బై స్టెప్ నేను వేటిని మీరు చూడాలన్న దాన్ని క్లియర్ గా నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పై విత్ టైం తో పాటు చూపిస్తాను. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఎమర్జెన్సీ ఫండ్. దీని ఇంపార్టెన్స్, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అండ్ వేరే జాబ్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, బట్ దానికోసం మీరు ఒక కోర్స్ తీసుకోవాలి, అది కొంత ప్రయత్నించాలి. ఈ జాబ్ మానేసి దెన్ ఆ టైంలో మీకు సేఫ్టీని ఇచ్చేది అదే, మీరు మానేయడం కాదు, మిమ్మల్ని బలవంతంగా తీసేశారు, ఇంకొక జాబ్ ఇమీడియట్ గా రాదు కదా, దానికి కొంత ట్రయల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, మీకు ఒకవేళ ఆల్రెడీ లోన్స్ ఉంటే వాటి ఈఎంఐస్ పరిస్థితి ఏంటి, సడన్ గా మనం రోడ్ పైకి రాకూడదంటే మినిమం 6 months, మాక్సిమం 12 months మీకు నెల అవుతున్న ఖర్చులకి మీరు ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేయాలి. అది బ్యాంక్స్ లో కానీ, ఎఫ్డీస్ లో కానీ, లైక్ మీకు కావాలంటే ఇమీడియట్ గా యాక్సెస్ చేసే వాటిలో పెట్టాలి, కానీ స్టాక్ మార్కెట్ లో ₹1 కూడా ఎమర్జెన్సీ ఫండ్ ది పెట్టద్దు. ఈ వీడియోలో ఎమర్జెన్సీ ఫండ్ రిలేటెడ్ గా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోనే కాదు, ఇంకా నుంచి నేను మాట్లాడబోయే కంటెంట్ రిలేటెడ్ గా ఆర్టికల్స్ అయితే, వెబ్సైట్స్ అయితే, యూట్యూబ్ వీడియోస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లింక్స్ అండ్ వాటి టైం తో పాటు నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. వాటిని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ సెకండ్ ది ఇన్సూరెన్స్. ఫ్రెండ్స్ బిలీవ్ మీ, మీకు ఎన్ని వేలల్లో జీతం వస్తున్నా, అందరికంటే మీరు ఎక్కువ బాగా సంపాదిస్తున్నా, ఇనిషియల్ డేస్ లో మీ ఖర్చులు కూడా అలానే ఉంటాయి. పర్టికులర్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చాలా చేయాలని ఉంటుంది, వాటికే వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా తక్కువ సేవ్ చేస్తారు స్టార్టింగ్. సో మోస్ట్లీ అన్నెసరీ వాటిని తగ్గించుకొని సేవ్ చేయడం, పెంచుకోవడం ఓకే, అది మంచి కాన్సెప్టే, బట్ మీరు ఎంత సేవ్ చేసినా ఇనిషియల్ గా అది పెద్ద మొత్తంలో అవ్వదు. అలా సంపాదిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఏదైనా అయిందనుకోండి, తను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎంత సేవ్ చేసినా అది వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని నెలల పాటు కూడా రాదు.
కాబట్టి మాకు కోట్లల్లో ఆస్తి లేదు, మేము వస్తున్న జీతం పైన మా ఫ్యామిలీకి ఉంటున్న కొంత డబ్బుల పైనే జీవితాన్ని సాగిస్తున్నాం. అలా సంపాదిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఏదైనా అయితే ఇక ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఎదగడం కుదరదు అనుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొంత మొత్తంలో డబ్బుల్ని పే చేస్తూ పర్టికులర్ గా సాలరీడ్ పీపుల్ కి, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, ఈవెన్ వాళ్ళ ఓన్ ప్రొఫెషన్స్ లో ఉంటున్న వాళ్ళకైనా టర్మ్ ఇన్సూరెన్స్ అంత ఈజీగా రాదేమో, కానీ సాలరీడ్ పీపుల్ కి ఈజీగా వస్తుందని సాలరీడ్ పీపుల్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జస్ట్ 3 months వాళ్ళ సాలరీ స్లిప్స్ ని టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తే తక్కువ మొత్తం ప్రీమియం తో ఇలా 500, 600 తో 50 lakhs, ఈవెన్ 1 crore కి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ ని కూడా అలా సంపాదిస్తున్న వ్యక్తి తన ఫ్యామిలీకి భరోసాగా ఉంచొచ్చు. సో దట్ ఫ్యూచర్ లో ఏం జరిగినా, ప్రమాదవశాత్తు ఏది జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థికంగా భరోసా ఉంటుంది. దీని గురించి ఉంటున్న పూర్తి వివరాలు, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తి వీడియోని చూడండి. ముందు ఈ వీడియోని చూసి ఏ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎలా మీరు సెలెక్ట్ చేసుకోవాలని దాని రిలేటెడ్ గా ఉన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్న తర్వాతే మీకు నచ్చిన దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ని బై చేయండి. మీకు ఈ వీడియోలో చెప్పాను, హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది 14% రేట్ తో పెరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ప్రెసెంట్ ఏదైనా మెడికల్ కండిషన్ కి మీకు 1 లక్ష రూపాయలు అవుతుంది అనుకోండి, అదే 10 సంవత్సరాలకి 14% తో ఇది పెరుగుతూ వెళ్తే 3,70,000 అవుతుంది. అంటే ఇప్పుడు 1,00,000 మీరు పెట్టాల్సి వస్తే 10 సంవత్సరాల తర్వాత ఈ సేమ్ ప్రాబ్లం వస్తే మీరు 3,70,000 పెట్టాలి. అండ్ ఫ్యూచర్ గురించి ఎందుకు, ప్రెసెంటే మీరు ఒక హాస్పిటల్ కి వెళ్ళి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం కి వెళ్ళి చూడండి, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని, ఈ మెడిసిన్స్ అని, ఆ మెడిసిన్స్ అని, సర్జరీ కాస్ట్ అని, హాస్పిటల్ రిలేటెడ్ గా కన్స్యూమబుల్స్ అని, మొత్తం బిల్ కలిపి మనకు వచ్చేది లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ లో మీరు ఒక మంచి ఇల్లు కడదాం అనుకున్నప్పుడు బేస్మెంట్ అయిన ఎమర్జెన్సీ ఫండ్ ని, పిల్లర్స్ అయిన ఇన్సూరెన్స్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. వీటిని నెగ్లెక్ట్ చేసి మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టినా బేస్మెంట్ అండ్ పిల్లర్స్ స్ట్రాంగ్ గా లేని ఇల్లు నిలబడదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఈ వీడియోలో నేను నా కోసం అయితే ఆన్లైన్ లో ఒక బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, వివిధ రైడర్స్ ని ఎలా యూస్ చేసుకుంటూ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటా అన్నది ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో లింక్ కూడా కిందే ఉంటుంది, మీ ఫ్రీ టైం లో తప్పకుండా గమనించండి. తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, అది ఈ వీడియోలో క్లియర్ గా కవర్ చేశాను. అండ్ బడ్జెటింగ్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అవసరాలకి మన ఇన్కమ్ ని ఎలా డివైడ్ చేసి ఎలా బడ్జెట్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అవసరాలని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ వీటన్నిటి కోసం ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, శాలరీ వస్తున్న అతను ఏ రూట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి తను గ్రో అవ్వాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఇండెక్స్ ఫండ్స్ గురించి మీరు ఎక్కడ పట్టినా వింటూ ఉంటారు. ఆ ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిలో ఎలా పెట్టుబడులు పెట్టాలి, పెడుతున్నప్పుడు ఏ తప్పులు మీరు అవాయిడ్ చేసి మిగతా వాళ్ళకంటే ఎక్కువ రిటర్న్స్ ఎలా సంపాదించాలన్నది ఈ వీడియోలో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో యొక్క లింక్స్ అన్ని కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా వీడియోస్ మీరు ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం చూస్తుంటారు, కానీ ఇవి మీకోసం, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ ని స్ట్రెంథన్ చేయడం కోసం మన ఛానల్లో చూడమని చెప్పట్లేదు. మీరు ఇంకే ఇతర ఛానల్ కి సంబంధించిన తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అయితే అదే ఉండాలి. నేను జస్ట్ కింద లింక్స్ ఇస్తున్నానని చెప్తున్నాను. జస్ట్ మీకు టాపిక్స్ అని చెప్పాను కదా, మీరు యూట్యూబ్ లో ఇంకెక్కడ నుంచైనా తెలుసుకోండి, బట్ ఫైనలీ తెలుసుకోండి. నాలెడ్జ్ కంప్లీట్ అయిపోయిందా? సెకండ్ ది క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, వీళ్ళు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి వేలల్లో, లక్షల్లో అనుకున్నాం కదా. ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళకి 6,000 కోట్ల దగ్గరగా ఇలా తీసుకునే వాళ్ళు సకాలంలో కట్టలేక కడుతున్న వడ్డీ ద్వారానే వస్తుంది. మీరే క్రెడిట్ కార్డ్ కంపెనీకి పనిచేసే స్టేజ్ లో మీరు ఉన్నారనుకోండి, ఇమీడియట్ గా క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయండి. దయచేసి మీకు క్రెడిట్ కార్డ్ వాడడం రాదని ఒప్పుకోండి ప్లీజ్. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ ఒక వెపన్ లాంటిది. దాన్ని యూజ్ చేసి మీరు ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు హర్ట్ కూడా చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీరు హర్ట్ చేసుకునే స్టేజ్ లో ముందు మీ కండిషన్స్ ని స్ట్రెంథన్ చేసుకోండి. మెంటల్ గా నేను వేటికి ఖర్చు పెట్టాలి, వేటికి ఖర్చు పెట్టకూడదు, వీటి రిలేటెడ్ గా మెంటల్ గా ఒక స్టెబిలిటీ వచ్చాక అగైన్ తీసుకుందాం క్రెడిట్ కార్డ్. బట్ యాజ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో క్రెడిట్ కార్డ్స్ ని మీరు హ్యాండిల్ చేయలేరని మీకు అర్థం అవుతుంటే మాత్రం దయచేసి క్లోజ్ చేయండి. వాటి కారణంగానే మీరు ట్రాప్ లోకి వెళ్తున్నారు. ఎందుకో చెప్తాను. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే ఎక్కువగా మనం యూపీఐ చేయడం, డెబిట్ కార్డ్ ని ట్యాప్ చేయడం, లేదా క్రెడిట్ కార్డ్ ని ట్యాప్ చేయడం కారణంగా స్పెండింగ్స్ మన కంట్రోల్లో లేకుండా అన్నెసరీగా చేస్తూ ఉన్నాం. మీరు అదే నిజంగా పర్స్ లోంచి డబ్బులు తీయడం ప్రారంభించారనుకోండి, మీన్స్ మీరు కొంటున్న ఏ చిన్నదైనా పర్స్ లోంచి డబ్బులు తీసిస్తూ ఉంటే ఒక పెయిన్ ఉంటుంది లోపల. అరే డబ్బులు అయిపోతున్నాయి, అరే ఇంత ఖర్చు పెడుతున్నానా. 10,000 పెట్టి మీరు షూస్ కొనడానికి ప్రయత్నించండి, క్రెడిట్ కార్డ్ తో ఈజీగా కొంటారేమో. కానీ అదే 10,000 రూపీస్ ఇస్తూ షూస్, బట్టలు లేకపోతే ఇంకేదైనా కొనడానికి ప్రయత్నించండి, పెయిన్ ఉంటుంది. ఇది షూ కోసం ఇంత పెడుతున్నానా అనే ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. షూస్ అనే కాదు, ఇంకే ఇతర ఐటమ్స్ అయినా రియల్ క్యాష్, హార్డ్ క్యాష్ మీరు ఇస్తున్నప్పుడు రియాలిటీ మీకు అర్థం అవుతుంది, దానికి పెట్టాలా లేదో క్లారిటీ వస్తుంది. సో ఈ కండిషన్ మీకు కార్డ్ వాడుతున్నా ఉంది మైండ్ లో అంటే ఓకే, బట్ లేదంటే మాత్రం దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయండి. ఫైనాన్షియల్ గా మీ కండిషన్ మీరు హ్యాండ్ లోకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం తీసుకుందాం, కానీ ఇప్పుడు వద్దు. లేదు మీకోసమే క్రెడిట్ కార్డ్ కంపెనీ పనిచేస్తుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్, మీకు తెలుసు కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ థర్డ్ ది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం
తాత్కాలిక ఆనందం కోసం లోన్స్ తీసుకొని కొనాలనుకుంటున్న యూత్ కి పర్టికులర్ గా బైక్స్, కార్స్, అవసరమైన వాటికంటే లగ్జరీ థింగ్స్ ని, నార్మల్ బైక్స్ ఉన్నాయి లైక్ 1 lakh 1.5 lakh దగ్గర బైక్స్ ఉన్నాయి, 3 lakhs 5 lakhs 10 lakhs 15 lakhs బైక్స్ కూడా ఉన్నాయి, కార్స్ కూడా బిలో 10 lakhs కార్స్ బోల్డ్ ఉన్నాయి, అబౌవ్ 15 20 30 crores లో కూడా కార్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎక్కడ ఒక ఎండ్ ఉండదు. అవసరానికి తగినదా, నాకు కావాల్సిన అవసరం దాంతో తీరుతుందా, లేదు దానికంటే ఎక్కువ నేను డబ్బులు పెడుతూ నా సోషల్ మీడియాని, నా చుట్టూ ఉన్న రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని సాటిస్ఫై చేయాలా. మీరు అవసరం కోసమే ఏ వస్తువు కొంటున్నా అందులో ప్రాబ్లం లేదు. బట్ మీరు సోషల్ మీడియాని, ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని జలసీ ఫీల్ అయ్యేలా చేయాలి, వాళ్ళని ఎగ్జైట్ చేయాలి, మనం గ్రేట్ అని వాళ్ళు అనుకోవాలని మీరు అనుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ నన్ను నమ్మండి, అది జస్ట్ నిమిషాల వ్యవధిలోనే పోతుంది మీకు ఎగ్జైట్మెంట్. సింపుల్ గా మీకు ఒకటి చెప్తాను, మీరు ఐఫోన్ కొనాలి 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 అనుకుంటారు, ఐఫోన్ కొత్త మోడల్ ఏదో ఒకటి కొనాలనుకుంటారు, ఆర్డర్ పెడుతున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, షిప్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొరియర్ డెలివరీ బాయ్ మీ దగ్గరకు వస్తున్నాడు అన్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫోన్ పట్టుకున్నప్పుడు తీసినప్పుడు మొత్తం అంతా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ 1 day తర్వాత ఎగ్జైట్మెంట్ ఉందా, నిజంగా ఉంటుందా, ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నది ఐఫోన్ ని కాదు, ఆ ఫోన్ ని కాదు, ఆ కార్ ని కాదు, ఆ బైక్ ని కాదు, ఆ జ్యువెలరీని కాదు, ఆ బట్టల్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏవైతే లోన్స్ తీసుకొని మీకు అవసరం లేకపోయినా హైయర్ గా వెళ్ళి అప్పు చేసి మరి కొంటున్నారో ఆ వస్తువుల మీద మీకు ప్రేమ కాదు, ఆ ప్రాసెస్ మీద ప్రేమ, అండ్ ఆ వస్తువుని చూసి మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎగ్జైట్ అవుతారన్న ఒక ఒపీనియన్ పై ప్రేమ. రియాలిటీలోకి రండి, అలాంటివి ఏది ఉండదు. నిజంగా వాళ్ళు ఎగ్జైట్ అయినది కొద్ది నిమిషాలు మాత్రమే. ఆ నిమిషాల వ్యవధి, ఆ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కోసం మన జీవితం మొత్తాన్ని ఇలా ఈఎంఐలకి చుడుతూనే ఉంటామా. బజాజ్ ఫైనాన్స్ మోస్ట్లీ లోన్స్ తీసుకుంటూ ఉంటారు కదా మీరు, పర్సనల్ లోన్స్ బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి. ఆ స్టాక్ ప్రైస్ చూడండి, అండ్ వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులు, రెవెన్యూస్ ని చూడండి. వాళ్ళ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 11,500 crores అనేది గమనించండి, గ్రాడ్యువల్ గా పెరుగుతూ వెళ్ళింది. మన వీక్నెస్ ని బేస్ చేసుకుని అప్పులు ఇస్తున్న కంపెనీలేమో కోట్లు సంపాదిస్తున్నాయి. మరి వాళ్ళంతా క్లారిటీగా మన వీక్నెస్ పై ప్లే చేద్దాం అనుకున్నప్పుడు మరి మనం ఎంత క్లారిటీగా మన అవసరమైన వాటిని, అన్నెసరీ వాటిని సపరేట్ చేయాలి. అంటే నాకు నచ్చిన లగ్జరీ థింగ్ నేను కొనకూడదా అంటే ఫ్రెండ్స్ కొనండి, కానీ ఏ పద్ధతిలో కొంటారంటే, మన చిన్నప్పుడు మీకు గుర్తుందా, మనకు కావాలంటే ఒక పిగీ బ్యాంక్ లో మనం డబ్బులు వేసుకుంటూ ఉంటాం, అది మొత్తం ఫిల్ అయ్యాక, మొత్తం కంప్లీట్ గా అయ్యాక దాన్ని పగలకొట్టి ఆ మొత్తం వచ్చిన డబ్బులతో మనకు నచ్చిన ఐటెం కావాలంటే కొనుక్కునే వాళ్ళం, లేదంటే పేరెంట్స్ కి ఇచ్చేసేవాళ్ళు. అలా చేయడానికి ప్రయత్నించండి. నిజంగా మీరు లగ్జరీగా ఏదైనా కొనాలనుకునేది, చేయాలనుకున్న ప్లాన్ చేయండి. ఇన్స్టెంట్ గా లోన్ కి వెళ్ళొద్దు, ఇన్స్టెంట్ గా క్రెడిట్ కార్డ్ వాడద్దు. నిజంగా ఆ పాయింట్ లో మీకు అది అవసరం లేదనిపిస్తున్నా, మీకు కావాలనిపిస్తుంది అనుకోండి, సేవ్ చేయండి, దానికోసం కూడబెట్టండి. మిగిలిన పనులన్నీ ఇందాక అనుకున్నాం కదా, ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్, వీటన్నిటిని అలా మెయింటైన్ చేస్తూ వాటి కోసం డబ్బులు పెట్టాల్సినంత పెడుతూ దీనికోసం సపరేట్ గా సేవ్ చేసుకోండి. లేదంటే ఆ షార్ట్ టర్మ్ గోల్స్ లోని ఇది ఒక గోల్ గా పెట్టుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సోషల్ మీడియాలో చూస్తూ క్రియేటర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ కొంటున్న బట్టలు, వేసుకుంటున్న జ్యువెలరీ, వాడుతున్న బైక్స్, కార్స్, ఇంట్లో ఫర్నిచర్, ఇంట్లో వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అలానే మనం కూడా చేయాలి, లగ్జరీగా ఉండాలి, వాళ్ళే ఉన్నారు కదా మరి నేను కూడా ఉంటానని ఒకరిని కాపీ చేద్దామని సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని మీరు అలా ఇంపాక్ట్ అయ్యి మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటూ ఉంటే, అండ్ క్రియేటర్స్ లైక్ అస్, ఇప్పుడు నేనైనా ఈ షర్ట్ వేసుకున్నా, ఈ ల్యాప్టాప్ వాడుతున్నా, లైట్, మిగతా ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్. దాని ద్వారా నేను ఇలా వీడియో చేస్తున్నాను, దాని ద్వారా నాకు రిటర్న్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క క్రియేటర్ చేస్తున్నది ఒక ఇన్వెస్ట్మెంట్. అండ్ అలాగే జెన్యూన్ క్రియేటర్స్ మోస్ట్లీ వేరియస్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి కంటెంట్ ఇవ్వాలనుకుంటారు, అండ్ ఆ ఇచ్చే ప్రయత్నంలో వాళ్ళు బడ్జెట్ లో ఉన్నవి చూపిస్తారు, లగ్జరీ ఉన్నవి చూపిస్తారు, అండ్ వేరియస్ థింగ్స్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు. బడ్జెట్ లో ఉన్న వాటిని పక్కన పెట్టి లగ్జరీ థింగ్స్ వాటిపై ఫోకస్ చేసి, అరే అలాంటిది ఉండాలి నా దగ్గర అని రిపీటెడ్ గా మీరు లగ్జరీ ఐటమ్స్ వైపే వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు ట్రాప్ లో పెట్టుకుంటున్నట్లు. కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఆఫర్స్ లో వస్తున్నా, డిస్కౌంట్స్ లో వస్తున్నా, ఇంకెవరో వేసుకున్నారన్నా, ఇంకెవరో కొన్నారన్నా, ఏవి జరుగుతున్నా ఈ రూల్ గుర్తుంచుకోండి. మీరు ఏదైనా ఒక వస్తువుని 2 times కొనలేకపోతున్నారు అట్ ఏ పాయింట్ లో అనుకుంటే దాని అది మీరు అఫోర్డ్ చేయలేనట్లే. యు కాంట్ బై ఎనీ ఐటమ్ ట్వైస్, దెన్ యూ కాంట్ అఫోర్డ్ ఇట్. బట్టలు తప్పించి, బట్టలు రెండేంటి 3-4 సార్లు కూడా కొనగలం. అట్లాంటప్పుడు ఏ బట్టలైనా కొనొచ్చు అంటే అది తప్పించి మిగిలిన ఏ ఐటమ్ అయినా సరే మీరు 2 సార్లు కొనలేకపోతున్నారంటే మీరు అఫోర్డ్ చేయలేనట్టు. అది అఫోర్డ్ చేసే స్టేజ్ కి వచ్చి కొనుక్కోండి. 2 సార్లు కొనగలిగే స్టేజ్ కి వచ్చి కొనండి. కార్ అయినా, బైక్ అయినా, ఇల్లు అయినా, ఏదైనా సరే. నేను 2 times కొనగలుగుతున్నాను, దాన్ని ఇమీడియట్ గా కొనొచ్చా? దాన్ని మనం చెక్ చేయాల్సింది ఫంక్షనాలిటీ. నిజంగా ఆ వస్తువుని మనం ఎక్కువ సార్లు వాడుతామా, అండ్ ఆ డబ్బులు పెడుతున్న దానికి మనకు ఆ ప్రొడక్ట్ వర్తేనా? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి, ఒక రియాలిటీ ఎగ్జాంపుల్. మీరు తక్కువ డబ్బులు పెట్టి కొనే వస్తువులు ఉంటాయి కదా, లైక్ మీరు వేసుకున్న బట్టలు, వాడుతున్న ప్రొడక్ట్స్, అవన్నీ అవి మనం మల్టిపుల్ టైమ్స్ వాడతాం. కానీ మీరు లగ్జరీగా ఏదైనా కొనారనుకోండి, లైక్ జ్యువెలరీ కానివ్వండి, బట్టలు కానివ్వండి, లైక్ పట్టు చీరలు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు పెట్టి మీరు కొనే బట్టలు కానీ ఏవైనా కానివ్వండి, అవి ఎప్పుడో ఫంక్షన్ వస్తే లేకపోతే ఎప్పుడో ఒకసారి వాడదామని లైఫ్ మొత్తం మీద వాటిని చాలా కొద్ది సందర్భాల్లోనే వాడతాం. సో రెగ్యులర్ గా మీరు వేసుకునే వాటిపై కావాలంటే ఎంతైనా స్పెండ్ చేసుకోవచ్చు, వాటి రిలేటెడ్ గా మీరు ఎక్స్పెన్స్ చేయొచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి వాడతాం అనుకునే వాటిపై మాత్రం పెద్ద పెద్ద మొత్తంలో మల్టిపుల్ టైమ్స్ చేయొద్దు. కొన్ని వాటితో ఆపేయండి. బికాస్ అది ఎన్నిసార్లు రిపీటెడ్ గా మీరు వేస్తారు, అండ్ లైఫ్ మొత్తం మీద అలా
అలాంటివి మీరు కొంటూ వెళ్తే నిజంగా వాటిని వేసే ఒక సందర్భం మీ లైఫ్ లో ఉంటుందా అన్నది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చేసిన కంపల్షన్ తో మీరు కొనేద్దాం అనుకుంటుంటే దెన్ ఆ పాయింట్ లో డెసిషన్ కాకుండా ఒక 24 to 48 అవర్స్ ఆగి డెసిషన్ తీసుకోండి. బికాస్ ఆ పాయింట్ లో డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ మీ మైండ్ లాజిక్ వైపు ఆలోచించలేకపోతూ ఉండొచ్చు. కొంత టైం ఇచ్చారంటే మీ మైండ్ రియాలిటీలోకి వస్తుంది. మోస్ట్లీ ఆ రోజంతా పనిచేసి వర్క్ చేసి ఈవినింగ్ ఆర్ నైట్ ఏదైనా కంపల్షన్ తో ఉన్న మైండ్ తో డెసిషన్ తీసుకునే ముందు ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోండి. రేపటి మార్నింగ్ ఆర్ తర్వాత రోజు మార్నింగ్ కూడా మీకు ఆ సేమ్ ఒపీనియన్ ఉంటే దెన్ అప్పుడు కొనడానికి ప్రయత్నించండి. అండ్ ఫిఫ్త్, ఇతరులు ఏమనుకుంటారు. నేను ఇప్పుడు ఈ బైక్ కొంటే లైక్ అనుకుందాం తక్కువ రేంజ్ ఉన్న బైక్ ను కొన్నారు, మంచి మైలేజ్ వస్తుంది, మీరు వెళ్ళడానికి మీకు కంఫర్ట్ ఉంది, మీ ఫ్యామిలీకి కంఫర్ట్ ఉంది బైక్. బట్ ఆ బైక్ కొంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ లగ్జరీ బైక్స్ కొన్నారండి, కార్లు కూడా కొన్నారు, ఈ బైక్ కొంటే వాళ్ళు ఏమనుకుంటారని మీరు ఒకవేళ డెసిషన్స్ ని రాంగ్ గా తీసుకుంటుంటే మీకు అవసరమైన వాటి కాకుండా మైలేజ్ తక్కువ ఇస్తూ జస్ట్ షోకి బాగా కనిపిస్తున్న వాటిపై మీరు ఫోకస్ చేసి డబ్బులు పెట్టాలనుకుంటే నేను పర్సనల్ గా దీని రిలేటెడ్ గా మైండ్ లో ఎప్పుడు అనుకునేది మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే జాబ్ చేయకపోతే ఏమనుకుంటారు, లేకపోతే ఇలా చేస్తే ఏమనుకుంటారు, అలా చేస్తే ఏమనుకుంటారు అన్నప్పుడల్లా నా మైండ్ లో వచ్చే ఒకే ఒక థాట్, మనం ఇక్కడ ఎక్కువ కాలమే మిగిలిపోం, మనం అంతా ఏదో ఒక రోజు పైకి వెళ్లాల్సిన వాళ్ళమే. ఈ ఉంటున్న ఈ టైంలో మన గురించి, మన ఫ్యామిలీ గురించి అండ్ మన దేశం గురించి వీటి గురించి ఆలోచించాలా, ఆర్ మన గురించి వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఇలా అనుకుంటే నేనేం చేయాలి, వీళ్ళు ఇలా అనుకుంటే నేనేం చేయాలని ఇతరుల గురించి ఆలోచిస్తూ బ్రతకాలా? మనం ఖచ్చితంగా ఒక రోజు పోతాం అండ్ ఏది తీసుకెళ్ళాం, ఏం చేసినా ఏం చూసినా ఇక్కడే. కాబట్టి ప్రతిదీ ప్లాన్డ్ గా లైఫ్ లో చేసుకుంటూ వెళ్తే సెటిల్డ్ గా హ్యాపీగా మనం అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ బ్రతకచ్చు. ఈ ఉన్న ఈ చిన్న లైఫ్ లో కూడా వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఇలా అనుకుంటే అలా, వీళ్ళు ఇలా అనుకుంటే అలా అని మనం సొసైటీ కోసం ఇతరుల కోసం బ్రతికితే మరి మన కోసం బ్రతకడం ఎప్పుడు? ఈ ర్యాట్ రేస్ లో అసలు పడకండి. వేరొకరు ఏమనుకుంటారు, ఈ జాబ్ చేస్తే ఏమనుకుంటారు, బయట బిజినెస్ పెడితే చీప్ గా చూస్తారు, వాళ్ళు వచ్చిస్తారా మనకి డబ్బులు అవసరమైనప్పుడు, వాళ్ళ ఒపీనియన్ తో మనకి పాయింట్ ఏంటి? మీ పార్ట్నర్ అండ్ మీ ఫ్యామిలీ వీళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఉంటే ప్రపంచం గురించి వదిలేసేయండి. ప్రపంచం కోసం మీరు ఏ పని చేసినా అది పర్టికులర్ గా ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయ్యే పని చేస్తున్నారంటే మాత్రం ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో ఎదగలేరు. అండ్ సిక్స్త్ ది, త్వరగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో ఈజీగా స్కామ్స్ లో పడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్ని కూడా మీకు జాబ్ ఇస్తాం, జస్ట్ ఇంట్లో కూర్చొని పని చేయండి, మీకు వేలు ఇచ్చేస్తారు, మీకు వేలల్లో డబ్బు వచ్చేస్తుంది. ఆర్ మీకు ఒక లాటరీ తగిలింది, ఆ డబ్బులు కావాలంటే ఇలా చేయండి, ఆర్ మీకు ఫారిన్ నుంచి ఏదో వచ్చింది అది కావాలంటే ఇలా చేయండి, ఆర్ మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ డబుల్ అయిపోతుంది, ఆర్ ఇదిగో ఈ ట్రేడింగ్ యాప్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ డబుల్ అయిపోతుంది, ఆర్ స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా మీ అకౌంట్ డబ్బులు పెట్టి అకౌంట్ ని నాకు ఇచ్చారంటే నేను మంత్లీ మీకు ఇంత % రిటర్న్ ఇస్తాను, ఆర్ ఒక నెలకి మీ డబ్బులు రిటర్న్ అయిపోతుంది, ఆర్ నా సర్వీసెస్ తీసుకుంటే రోజుకి మీరు ఒక 10% 15% డబ్బులు సంపాదించవచ్చు. ఇవన్నీ క్విక్ గా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో యువత ట్రాప్ లో పడుతున్నారు. గుర్తుంచుకోండి, మీరు కష్టపడి సంపాదించి ప్రాపర్ గా ప్లాన్ చేసింది మాత్రమే మీతో ఉంటుంది. ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. అసలు ఇక్కడ ఈజీగా వచ్చేది కూడా ఉండదు. వాళ్ళకి మీరు బిజినెస్ అవుతున్నారు అంతే. వాళ్ళు మిమ్మల్ని స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈజీగా వచ్చింది ఈజీగా పోయే దాంట్లో అట్లీస్ట్ వచ్చింది తర్వాత పోతుంది, కానీ ఇక్కడ అసలు రాదు మీ దగ్గరికి. ప్రెసెంట్ ఉంటున్న సొసైటీలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది, మిమ్మల్ని ప్రతిరోజు ఫైనాన్షియల్ గా ఏదో రకంగా స్కామ్ చేద్దామని స్కామర్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు అవగాహనతో వాటన్నింటిని తప్పించుకొని బ్రతకడం తప్పితే ఇంకొక ఆప్షన్ మనకి లేదు. సో ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ స్కీమ్ ఉంది, ఇలా ఉంది, అలా ఉందని మీకు తెలియదు ఏదో చెప్దామని ప్రయత్నిస్తుంటే మీకు 1% అనుమానం వచ్చినా వదిలేసేయండి. టెంపరరీ ఎక్సైట్మెంట్ కోసం ఆర్ త్వరగా రిచ్ అయిపోదామని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలుకి మోసం వస్తుందనే విషయం గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్లీ ఈ 3 ఎక్స్పెన్సెస్ మీ లైఫ్ లో చాలా పెద్ద ఎక్స్పెన్సెస్. వీటిని చాలా సెన్సిబుల్ గా మీరు ట్రీట్ చేయాలి. వీటికి సొల్యూషన్ ఇదంటూ ఉండదు. దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి ఉంటాయి. బట్ సెన్సిబుల్ గా మీరు డీల్ చేయండి. ఎమోషన్స్ తోనో పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అనే దాంతో కాదు. ఒకటి, మీ పిల్లల ఎడ్యుకేషన్. ఏది మంచి స్కూల్లో తెలుసుకుని దాంట్లో ఏంటి, కానీ ఏది కాస్ట్లీ స్కూల్, ఏది ఎక్కువగా డబ్బులు తీసుకుంటారు, అండ్ ఏ దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, అండ్ ఏ దాంట్లో వాళ్ళ ఆఫీసర్స్ కి సంబంధించిన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళ పిల్లలు జాయిన్ చేశారు, అది అక్కడ అంత ఫీజు అంట, అంటే ఏదో ఉంటదంట. ఇవి కాదు. ఏది మంచి స్కూల్, విద్యా బుద్ధుల్ని నేర్పిస్తూ సరైన ఆటల్ని ఆడిస్తూ ఎడ్యుకేషన్ తో పాటు వేరియస్ కరికులమ్స్ అన్నిటిని యాడ్ చేస్తూ ఉంటున్న స్కూల్ ఏదో చూసి దాంట్లో చదివించండి. కానీ ఎక్కడో దూరంగా వేసి లక్షలు పెట్టినంత మాత్రాన పిల్లలకి అదే మీరు మంచి చేస్తున్నట్లు కాదు. రెండవది, పెళ్లి. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. బట్ ఫ్రెండ్స్, మీరు పెళ్లి చేసుకునే వయసుకు వస్తున్నా, మీరు పెళ్లి చేసే ఏజ్ లో ఉంటున్నా, మీరు ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ గా ఉండి మీరు ఏం చేస్తున్నా లెక్క ఉండదు. కానీ అప్పు చేసి ఇతరుల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చి ఆ ఉంటున్న మొత్తం డబ్బుల్ని కూడా మీరు పెళ్లికి ఖర్చు పెట్టాలని ప్రయత్నిస్తే రేపొద్దున అమ్మాయికి అబ్బాయికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వస్తే మీరు హెల్ప్ చేసే స్టేజ్ లో కూడా ఉండరు. పెట్టండి, ఎంత పెట్టాలో అంతే పెట్టండి. మీకే అనిపిస్తుంది ఒక లిమిట్ దాటి వెళ్ళడం కరెక్టా కాదా అని, అక్కడ ఆగిపోండి, వెళ్ళొద్దు. ఆ డబ్బులు ఏదైనా మిగిలితే అది పెళ్లి అయ్యాక వాళ్ళిద్దరికి ఫైనాన్షియల్ గా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా వాళ్ళకి హెల్ప్ చేసే దానికి ప్రయత్నించండి. కానీ బికాస్ అల్టిమేట్ గా పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి రియల్ కష్టాలు స్టార్ట్ అవుతాయి ఫైనాన్షియల్ గా. అండ్ వాళ్ళు ఆర్థికంగా తప్పులు చేస్తున్నా మీరు వెనక హెల్ప్ చేసే స్టేజ్ లో ఉండాలంటే పెళ్లి కోసమే మొత్తం డబ్బుల్ని పెట్టాలని ప్రయత్నించొద్దు. ఫైనలీ, ఇల్లు. ఒక ఇల్లు కావాలనుకోవడం వేరు, అలాంటి ఇల్లే
కావాలనుకోవడం వేరు. రెండిట్లో చాలా తేడా ఉంది. మోస్ట్లీ మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏం ట్రాప్ లోకి వెళ్ళదు, కానీ అలాంటి ఇల్లే కావాలి, ఇలాంటి ఇంటీరియర్స్ కావాలి, ఫ్లోరింగ్ ఇలా ఉండాలి, సీలింగ్ ఇలా ఉండాలి, కబోర్డ్స్ ఇలా ఉండాలి, దానికి వాడే మెటీరియల్ ఇలా ఉండాలి, వంటింట్లో ఉన్న కిచెన్ దగ్గర నుంచి వాష్రూమ్ లో ఉన్న కమోడ్ వరకు ప్రతిదీ లగ్జరీగా ఉండాలంటే దానికి తగిన పొజిషన్ లో కూడా మనం ఉండాలి. ఆ స్టేజ్ కి మనల్ని మనం పెంచుకొని తర్వాత అలా చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఇనిషియల్ గా ఎదుగుతున్నప్పుడే మొత్తం అప్పుల ద్వారానే ఇలా చేద్దామని ప్రయత్నిస్తే, నాకు తెలిసిన ఒక అతను లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్, 1.5 lakh దగ్గరగా శాలరీ వస్తుంది. ఇలానే అప్పులు చేసి మొత్తానికి మంచిగా ఇల్లు కట్టి విత్ ఇన్ 6 నెలల్లో దాన్ని అమ్మేశారు. సో దయచేసి అప్పులతో ఇవి మ్యారేజ్ కానీ, ఇల్లు కానీ, ఎడ్యుకేషన్ కానీ ఓవర్ గా ఒక లిమిట్ దాటి, మన స్థాయిని దాటి చేయాలని ప్రయత్నించొద్దు. ప్లాన్డ్ గా, సెన్సిబుల్ గా ఈ 3 వాటిలో మీరు డెసిషన్స్ తీసుకుంటే మీ ఎంటైర్ లైఫ్ ని మీరు ట్రాప్ లోకి తీసుకువెళ్లకుండా ఉంటారు. ఐ హోప్ ఈ వీడియో రిలేటెడ్ గా మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందని. వాల్యుబుల్ గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. లైక్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, డీమ్యాట్ అకౌంట్స్ రిలేటెడ్ గా, ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా, వీటి రిలేటెడ్ గా లింక్స్ మీకు కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.